హలో ఆల్, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో అయితే మేము వైజాగ్ నుంచి బెంగళూరు వచ్చాం కదా, అప్పుడు మేము వైజాగ్ బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసిన వీడియో. వైజాగ్ వెళ్ళి బీచ్కి వెళ్ళకపోతే ఎలాగో చెప్పండి. ప్యారిస్కి వెళ్ళి ఈఫిల్ టవర్ని, వైజాగ్ వెళ్ళినప్పుడు బీచ్ని ఎంజాయ్ చేయడం అస్సలు మిస్ అవ్వకూడదు. సో ఈ రోజు వీడియోలో అయితే మార్నింగ్ నుండి నైట్ వరకు మా వైజాగ్ బీచ్, విశాఖపట్నం బీచ్ వ్యూస్ ఎలా ఉంటుంది అనేది మాతో పాటు మీ అందరూ కూడా ఎంజాయ్ చేసేయండి. మేమైతే యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని చెప్పి వెళ్దామని మా ప్లాన్ అనమాట. సో బట్ ఏమైంది అంటే మేము వెళ్ళేసరికి సమ్మర్స్ అవడం వల్ల సూర్యుడు కాస్త తొందరగానే ఉదయించేశాడు. సో మేము వెళ్ళేసరికి సన్ రైజ్ అయితే అయిపోయింది. సో బట్ ఈ బ్యూటిఫుల్ చిన్న చిన్న మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేశాను. నాతో పాటు మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మేము వెళ్ళింది అయితే రుషికొండ బీచ్ అనమాట. మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది బీచ్ అనేది. మినిమం 10 minutesలో వెళ్ళిపోతాము. 7 to 10 minutesలో మేము రీచ్ అవుతాం అనమాట. సో మార్నింగ్ ఈ రుషికొండ బీచ్కి అయితే వచ్చేసాము. ఈ బీచ్కి వచ్చేసరికి మనకి అదొక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయన్నమాట. ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, వర్క్ లోడ్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. సో వీటన్నిటి నుంచి ఒక పాజిటివ్ వైబ్ ఫీల్ వస్తుందన్నమాట. నాకైతే ఆ వేవ్స్ని చూడగానే, ఆ బీచ్ని చూడగానే చాలా మైండ్ రిలాక్స్డ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా రిలాక్స్గా ఉంటుంది. సో అప్పుడప్పుడు రిలాక్సేషన్ కూడా కావాలి, మన మైండ్కే కాదు మన బాడీకి కూడా. సో కాసేపు కాలు తడుపుకుందాం అని చెప్పి వాటర్లోకి దిగుతాం. బట్ మనసు ఆగదు కదా, ఫుల్గా తడిచి ఆడాల్సిందే. అందులో మా చిన్నోడైతే అంటున్నాడు, నన్ను హాఫ్ తడినిస్తానంటే నేను అసలు రానని నాకు కండిషన్ పెట్టి తీసుకెళ్తాడనమాట. సో సరే నాన్న కాలు తడుపుకో అని చెప్తాను ఫస్ట్, కానీ వాడు ఫుల్గా తడాల్సిందే అంటారనమాట. బీచ్ని చూస్తే పిల్లలే కాదండి, మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాం అనమాట. ఫుల్గా ఆడుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ రాళ్ల మీద అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, జారే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి వేవ్స్ అనేవి చాలా ఫోర్స్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఏంటి అంటే మనం ఎంజాయ్మెంట్ మూమెంట్లో ఉంటాము. సో అలాంటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా నా కాలు తడుపుకునే వీడియోస్ క్యాప్చర్ చేద్దాం అని చెప్పి నా వీడియోస్ తీసే పాటలు చూడండి. ఏదైనా కూడా బీచే కదా, ఎలాగోలా బీచ్ వస్తుంది అని చెప్పి తీస్తున్నాను. సో బట్ బీచ్ అనేది ఆల్వేస్ మై ఫేవరెట్ ప్లేస్ అనమాట. వైజాగ్లో ఏది మీ ఫేవరెట్ ప్లేస్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో నాకైతే నా ఫేవరెట్ స్పాట్ అయితే వైజాగ్లో బీచ్ అనమాట. వైజాగ్ బీచ్లో చాలా బీచెస్ ఉన్నాయి. రుషికొండ బీచ్ ఉంది, రామకృష్ణ బీచ్ ఉంది, తెనేటి పార్క్ ఉంది, ఎరాడా బీచ్ ఉంది, భీమిలి బీచ్ ఉంది. ఇలా చాలా బీచెస్ ఉన్నాయి నేమ్స్. అలానే వేరియేషన్స్ కూడా కొంచెంగా స్లైట్గా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా మేము ఫుల్గా ఆడుకొని వెళ్ళిపోతుండగా ఇక్కడ చిన్న బోట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇదంతా కూడా క్యాప్చర్ చేయడానికి కానీ చూడడానికి కానీ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ వ్యూ ఒకేసారి చూడగానే, అంటే మేము వేరే ప్లేస్ ఊర్లో ఉంటాం కదా, సో అలాంటి వాళ్ళకే కాదు, ఎప్పుడైనా కూడా బోర్ కొట్టని ప్లేస్ ఏది అంటే బీచ్ అని చెప్తాను నేనైతే. సీ వ్యూ చూసేసరికి మనసంతా చాలా రిఫ్రెష్ అయిపోతుంది నాకైతే. సో అవన్నీ కూడా బోట్స్ అన్నమాట, వెళ్తారు కదా. ఇదైతే తెనేటి పార్క్, రుషికొండ బీచ్ మీద నుంచిగా మేము వస్తూ ఉంటే అది తెనేటి పార్క్ దగ్గర మీదుగా వెళ్తున్నాం అనమాట. సో అలానే ఇక్కడ మార్నింగ్ వాకింగ్ అని చెప్పి నో పొల్యూషన్ జోన్ అని చెప్పి వెహికల్స్ వేటిని కూడా మార్నింగ్ టైం లోపలికి రానివ్వరు. సో ఆ మార్నింగ్ టైంలో సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. ఆ పీరియడ్ ఆఫ్ టైం వరకు నో వెహికల్ జోన్స్ అనమాట. స్కూటర్స్ కాదు, కార్స్ కాదు, ఆటోస్ కాదు, ఏమీ రాకూడదు. ఓన్లీ వాకింగ్, జాగింగ్, యోగా చేసుకునే వాళ్ళు యోగా చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం హెల్దీగా మనకి ఇవి కూడా అక్కడ అమ్ముతారనమాట. రాగి జావా అని చెప్పి అవన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారు. ఇదైతే ఆఫ్టర్నూన్ సీన్ అనమాట. మేము యాక్చువల్లీ ఎప్పుడు నావల్ బేస్ క్యాంటీన్కి వెళ్ళాలని చెప్పిన డిఫెన్స్ వాళ్ళకి క్యాంటీన్ ఉంటుంది కదా, సో బీచ్ రోడ్లోనే ఉంటుంది అనమాట. మేము ఈ బీచ్ రోడ్లో నుంచే వెళ్ళాలి క్యాంటీన్కి వెళ్తే.
సో ఇదైతే ఆఫ్టర్నూన్ రామకృష్ణ బీచ్లో. ఈ రామకృష్ణ బీచ్లోనే విశాఖ మ్యూజియం ఉంటుంది, సబ్మెరైన్ ఉంటుంది. సో ఇదైతే పోర్ట్ నుంచి వచ్చిన షిప్ అనమాట. దీనికోసం నేను చెప్తాను. ఇప్పుడైతే మనం సబ్మెరైన్ అనమాట. సబ్మెరైన్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా వైజాగ్ వెళ్తే సబ్మెరైన్ లోపల ఏముందో అన్నది చూడండి తప్పకుండా. ఎందుకంటే దాన్ని నావెల్ వాళ్ళు చాలా క్లియర్గా మనకి బ్రీఫింగ్ ఇస్తారనమాట. ఈ లోపల ఇలా ఉంటుంది, ఇక్కడ మేము కుక్ చేసుకుంటాము, ఇవి మేము ఇలా ఇలా యూజ్ చేసుకునే థింగ్స్ అని చెప్పి వాటి అన్నిటి కోసం చాలా బాగా బ్రీఫింగ్ ఇస్తారు. ఎక్సలెంట్ అసలు. తప్పకుండా సబ్మెరైన్ కూడా విజిట్ చేయండి, అంత బాగుంటుంది లోపల. అండ్ ఆల్సో ఈ కొబ్బరి చెట్లు అవి కూడా రీసెంట్గా నాటారనమాట. రీసెంట్గా అంటే బిఫోర్ లాక్డౌన్ టైంలోనే నాటారు. చాలా బాగుంటుంది అక్కడ కూడా. ఫోటోషూట్స్కి వాటికి అందరూ కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి కదా, వాటి అన్నింటికి కూడా అక్కడికి వస్తారు. సో ఈ షిప్ అని చెప్పాను కదా, ఇది పోర్ట్ నుంచి వేస్ట్ మెటీరియల్ అంతటినీ కూడా తెచ్చి ఇందులో రిలీజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఒక పైప్ లా ఉంటుంది కదా, ఆ పైప్ త్రూ రిలీజ్ చేస్తారనమాట. పోర్ట్లో యూజ్ చేసిన వేస్ట్ అంతటినీ కూడా తీసుకొచ్చి అక్కడ రిలీజ్ చేస్తారు. ఇదైతే గోకుల్ పార్క్, నా ఫేవరెట్ పార్క్. ఇదైతే నా చిన్నప్పటి నుంచి కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ రాధాకృష్ణుల టెంపుల్ ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు మెయిన్గా చాలా బాగా పెద్ద ఫెస్టివల్ చేస్తారనమాట. మీ అందరం కూడా వెళ్ళి బీచ్లో పాలు, పెరుగు, వెన్న అన్నీ కూడా కలుపుతాము. రాధాకృష్ణులకి చాలా పెద్ద ఫెస్టివల్లా సెలబ్రేట్ చేస్తారు. నా చిన్నప్పటికీ ఇప్పటికీ కూడా దీన్ని చాలా డెవలప్ చేశారనమాట. నా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు, చాలా ఇప్పుడు ఇంకా బాగుందనమాట. సో నాకు అందుకని చాలా అటాచ్మెంట్ దీంతో, ఈ గోకుల్ పార్క్తో. ఫొటోస్కే కాదు, చాలా బాగుంటుంది ఇదంతా, ఈ బీచ్ అంతా కూడా. సో అంటే ఇది రామకృష్ణ బీచ్కి అటాచ్డ్లోనే ఉంటుంది అనమాట. సో మేము ఇవన్నీ క్రాస్ చేసుకునే మా క్యాంటీన్కి వెళ్ళాలి. సో ఇదంతా కూడా ఫిషింగ్ హార్బర్ అండ్ పోర్ట్ అనమాట. సో చాలా బాగుంటుంది అక్కడ కూడా. ఇది ఆఫ్టర్నూన్ తీసాను. అండ్ ఇది తెనేటి పార్క్లో ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఓడ అనమాట. ఓడ అంటే షిప్, లైక్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన షిప్ యాంకర్ మిస్ అయ్యి ఒడ్డుకు వచ్చేసింది ఇది. సో ఇంకా వచ్చింది పంపలేము కదా అలాగా. సో అందుకోసం అని చెప్పి దీన్ని ఇప్పుడు ఏదైనా చేద్దామని చెప్పి దీన్ని డెవలప్ చేస్తున్నారనమాట. వచ్చి ఆల్మోస్ట్ ఒక 5-6 years అయిపోయింది. సో అప్పట్లో మేమందరం కూడా వెళ్ళాం అనమాట. అయ్యో బంగ్లాదేశ్ నుంచి ఓడొచ్చిందంట, బంగ్లాదేశ్ నుంచి షిప్ వచ్చేసిందంట అని అంటే, సో అందరం వెళ్ళాం అనమాట చూడ్డానికి. సో ఇది ఆ షిప్ అనమాట. చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు ఏదైనా హోటల్లా కానీ ఏదైనా చేస్తారేమో, మరి అంత నాకు క్లారిటీగా తెలీదు. చాలా బాగుంటుంది. కానీ ఇంక ఈవినింగ్ నైట్ వ్యూ అయితే, ఈవినింగ్ అయ్యేసరికి బీచ్లో సీ ఫుడ్ ఉంటుంది. ఆసమ్ టేస్ట్ అసలు. లైక్ ఫిష్ ఫ్రై, అన్ని రకాల ఫిషెస్ని మ్యారినేట్ చేసి ఉంచుతారు. ఇది అపోలో ఫిష్ అంట. బోన్లెస్ ఫిష్ అని చెప్పి, ఫింగర్ ఫిష్ అని చెప్పి అన్నీ రెడీ చేసి ఉంచుతారు. ప్రాన్స్ ఉన్నాయి. ఇంకా ఎవరికి ఏం కావాలి అంటే అవి వాళ్ళు అప్పుడే అక్కడికక్కడే ఫ్రై చేసి ఇస్తారనమాట. మేమైతే ఆ రోజు యాక్చువల్లీ తినలేదు. ఫ్రైడే వెళ్ళినట్టున్నాం, ఫ్రైడే నైట్. సో మేము ఫ్రైడే నాన్ వెజ్ తిన్నాం కాబట్టి మేము తినలేదు. సో ఇంక ఇదంతా కూడా బీచ్ బజార్ అనమాట. బీచ్ బజార్ అంటే మనకు ఆబ్వియస్గా బజార్స్, షాపింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ బీచ్ బజార్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తినడానికి ఫుడ్ అసలు ఎక్కడికక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయన్నమాట. ఫిష్ అనే కాదు, స్వీట్ కార్న్ అని, మురి మిక్స్చర్ అని, నూడిల్స్ అని, మంచూరియా, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయన్నమాట. సో అంటే ఇవన్నీ కూడా మనం ఇంటి దగ్గర కూడా తినచ్చు అని అనుకోవచ్చు. బట్ ఆ సీ వాటర్, సీ గాలి, సముద్రపు గాలి, ఉప్పు గాలి ఉంటుంది కదా, ఆ ఉప్పు గాలి అది తినడం అదొక అనుభూతి అన్నమాట. అంతే, అలా టేస్ట్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇది నోవోటెల్ ఆపోజిట్లో ఇలా స్టాల్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడైతే ఈయన దగ్గర మురి మిక్స్చర్ తిన్నాము. ఇంకా ఎక్సలెంట్. నేనైతే అడిగాను, అంటే మనం ఇలా ఇంట్లో ట్రై చేద్దామన్నా కూడా మనకి రాదు, నాకైతే రాదు స్పెషల్గా. బట్ ఈయన చాలా బాగా చేశారనమాట. వీడియో తీసుకుంటా అండి అంటే తీసుకోండి అని అన్నారు. సో ఉల్లిపాయలు, ఆ చాపింగ్ చేసే విధానం కూడా నాకు చాలా నచ్చుతుందన్నమాట. ఏంటో అంటే చాలా, అంటే ఇప్పటికీ నాకైతే అలా చాప్ చేయడం అయితే రాదు. ఇదంతా కూడా నైట్ వ్యూ ఆఫ్ విశాఖపట్నం బీచ్.
చాలా బాగుంటుంది. ఇంకా ఎక్సలెంట్, నా ఫేవరెట్ ప్లేస్ ఇది. అండ్ ఆ సముద్రపు గాలిలో ఈ మురి మిక్చర్ తింటే ఉంటుంది మజా, ఆసమ్. సో టొమాటోస్, ఆనియన్స్ అన్నీ ఫైన్గా చాప్ చేసి, కొత్తిమీర కూడా చాప్ చేసి, మిరపకాయలు సన్నంగా తురిమి అందులో వేస్తారు. అలాగే మామిడికాయ ముక్కలు చిన్నగా గుండలా కట్ చేసి వేస్తారు, అరటికాయ బజ్జీని వేస్తారు, నిమ్మ రసం వేసి అన్నీ కలిపేసి ఇస్తారు. చాలా బాగుంటుంది. అంటే మన టేస్ట్ అకార్డింగ్గా ఉప్పు కారాలు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ కావాలంటే ఎక్కువగా అడుగుతారు, తక్కువ కావాలంటే తక్కువగా అడుగుతారు అనమాట. సో అవన్నీ వేసాక లాస్ట్లో ఫ్రై చేసిన మూఫల్లి వేస్తారు వాటి మీద డెకోర్ లాగా. చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్. నాకైతే ఎప్పుడు ఇస్తారా అన్నట్టుగా ఉంది తొందరగా టేస్ట్ చేసేయడానికి. చాలా బాగుంటుంది ఇదైతే. వైజాగ్లో ఫేవరెట్ అయింది బీచ్ ఒకటి, ఇంకా ఈ మురి మిక్చర్ ఒకటి అన్నమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా ఎవరు వైజాగ్ బీచ్ వెళ్ళినా మురి మిక్చర్ తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలానే స్వీట్ కార్న్ కూడా బొగ్గుల మీద కాల్చేసి ఇస్తారనమాట. కాల్చి ఉప్పు కారం నిమ్మకాయ రాసేసి ఇస్తారు. ఆ వేడివేడిగా తింటూ ఉంటే ఉంటుంది, అబ్బా ఆ టేస్ట్ వేరే లెవెల్ అనమాట. చాలా బాగుంటుంది. ఇదంతా కూడా రామకృష్ణ బీచ్లో అనమాట. ఈవినింగ్ వ్యూ అంతా అంటే లైక్ నైట్ వ్యూ అంతా కూడా రామకృష్ణ బీచ్లో తీశాను. మార్నింగ్ రుషికొండ బీచ్లో తీశాను, ఆఫ్టర్నూన్ గోకుల్ పార్క్ అండ్ రామకృష్ణ బీచ్ సీన్ చూపించాను. అండ్ ఇది అగైన్ నోవోటెల్ ఆపోజిట్లో ఉన్న రామకృష్ణ బీచ్ అన్నమాట. చాలా బాగుంటుంది. నాకు ఎప్పుడెప్పుడు ఇస్తారా అన్నట్టుగా ఉన్నాను నేనైతే ఈ మురి మిక్చర్ టేస్ట్ చేయడానికి. సో మీరు ఎప్పుడైనా వైజాగ్ ఏ బీచ్కైనా వెళ్ళారా? ఏ బీచ్కి వెళ్ళారు? మీరు ఎప్పుడైనా ఈ వైజాగ్ బీచ్కి వచ్చారా? మీ ఫేవరెట్ బీచ్ మూమెంట్ ఏంటో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. అంటే చాలా బీచెస్ ఉన్నాయి. ముంబైలో బీచ్ ఉంది, వైజాగ్లో బీచ్ ఉంది, చెన్నైలో ఉంది, లైక్ డిగాలో ఉంది. సో ఈ బీచెస్, అండమాన్ బీచ్ ఉంది, గోవా బీచ్ ఉంది. ఈ బీచెస్ లోతో పాటు అలానే వైజాగ్ బీచ్ కూడా ఎప్పుడైనా మీరు విజిట్ చేశారేమో, చేస్తే మీ ఫేవరెట్ బీచ్ మూమెంట్ ఏంటో నాకు చెప్పండి. వైజాగ్లో ఏ బీచ్ మీకు నచ్చుతుంది? చాలా బీచెస్ ఉన్నాయి కదా, ఆ బీచెస్లో మీకు ఏ బీచ్ నచ్చుతుందో తప్పకుండా కమెంట్ చేయండి. మీ ఫేవరెట్ మూమెంట్ని కూడా కమెంట్ చేయండి. అలాగే ఇంకా మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మురి మిక్చర్ ఇక్కడ తింటూ కూర్చొని. అంటే అక్కడ డస్ట్ ఉన్నదే అని ఏం కాదు, ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. మా చిన్నోడైతే అక్కడ అంతా డస్ట్గా ఉంది, నేను అక్కడ కూర్చోను అని చెప్పి వాడు నించోనే అన్నాడు అనమాట మేము తింటున్నంత వరకు. ఓకే నాన్న నీ ఇష్టం అని చెప్పాం మేమైతే. మరి ఇంకా మనం ఫోర్స్ చేయలేం కదా పిల్లల్ని. సో ఇది ఇలా ఉందని చెప్పి, అంటే అందరూ బీచ్ అంటే ఇసుక ఉంటుంది, ఇసుకలో వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కదా. సో ఈయనకి అక్కడ అలా నచ్చలేదేమో మరి, లేదంటే ఏదైనా అడిగాడేమో మరి, కొనలేదనేమో మరి, అలా ఉన్నాడు, నాకు గుర్తులేదు. ఇలా మేమైతే బీచ్ని నైట్ వ్యూ కూడా ఎంజాయ్ చేసాం ఫుల్గా. జస్ట్ రిలాక్సేషన్ కోసం మేము కూడా చాలా అంటే వర్క్ ప్రెషర్తోనే వచ్చున్నాం కదా. ఇల్లు అంతా ఖాళీ చేసాము, అక్కడి నుంచి ఇక్కడికి వైజాగ్ ట్రావెల్ చేసాము. అండ్ దిస్ ఈజ్ ద స్వీట్ కార్న్ స్టాల్ అనమాట. చూడండి ఈ ఆంటీ అంకుల్ చాలా మంచి వాళ్ళు, చాలా బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఈ ఆంటీనే ఒగ్గుల మీద కాల్చేసి ఇస్తున్నారనమాట ఈ స్వీట్ కార్న్స్. సో అంటే కొన్ని అయితే రెడీగా కాల్చేసి ఉంచుతారు, ఎవరికైనా అంటే వాళ్ళ టేస్ట్కి అకార్డింగ్గా ఉప్పు కారం నిమ్మకాయలు అనేవి రాసేసి ఇస్తారు. కొంతమంది అలానే తినడానికి ఇష్టపడతారు, కొంతమంది ఎక్కువ కారం తింటారు. సో అలా వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా వాళ్ళు రెడీ చేసి ఇస్తారనమాట. వేడివేడిగా చాలా బాగుంటుంది. సో యాక్చువల్లీ ఇది పురాతన కాలంలో యూజ్ చేసిన పద్ధతే ఇది, కానీ చాలా బాగుంటుంది. బీచ్లో మనకి చాలా స్పాట్స్లో కనిపిస్తాయి ఈ స్వీట్ కార్న్ అయితే కాల్చడం అనేది. సో ఈ అంకుల్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. నేను హాయ్ చెప్తాను వీడియో తీయమ్మా అని కూడా అన్నారు. సో ఈయన చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అనమాట. అండ్ దీస్ బ్యూటిఫుల్ కార్వింగ్స్ స్టోలెన్ మై హార్ట్ అనమాట. ఈ మర్మైడ్స్ అవనివ్వండి, ఈ డాల్ఫిన్స్ అవనివ్వండి, ఈ వాటర్ ఫౌంటైన్స్ అయితే నేను చాలాసార్లు క్యాప్చర్ చేయాలనుకున్నాను డే టైంలో కూడా. బట్ నేను ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు ఫౌంటైన్ ఆపేయడం, లేదంటే
వర్షం పడడం అలా జరిగిందనమాట. సో అందుకని నైట్ టైం క్యాప్చర్ చేశాను. సో మీ అందరికీ కూడా చూపించాలని చెప్పి మెయిన్గా ఇది క్యాప్చర్ చేశాను. ఈ డాల్ఫిన్స్ ఎందుకో చాలా నచ్చింది నాకు, ఈ కావింగ్ కూడా. డాల్ఫిన్స్ ఇది ఒక ఇక్కడ ఒక మౌత్లో నుంచి వాటర్ వస్తుంటుంది, అటు ఒకటి పైన ఒకటి, ఇగోండి ఇది ఒక వే అనమాట, అండ్ పైనుంచి ఒక వే. సో ఇది చాలా బాగుంది. డే టైంలో చూస్తే ఇంకా బాగుంది. సో నేనైతే కింద నుంచే వీడియో తీస్తున్నాను, పైకి ఎక్కకూడదు ఎందుకంటే అక్కడ పూలు ఉన్నాయని చెప్పి. మా హస్బెండ్ అన్నారు వచ్చావు కదా ఎక్కువ తీయు వీడియో అని చెప్పారు. ఓకే అయితే అనేసి నేను పైకి ఎక్కి వీడియో తీసాను అనమాట. చాలా బాగుంటుంది ఇది. డే టైం కూడా చూడండి చాలా బాగుంటుంది ఈ డాల్ఫిన్స్ కావింగ్. అండ్ చాలా బ్యూటిఫుల్ ఫోటో స్పాట్స్ అయితే ఉంటాయి ఫోటో షూట్స్ చేసుకోవడానికి కూడా బీచ్లో. ఎక్కడ చూసినా కూడా మనకి ఈ ప్లేస్ అనేది పర్ఫెక్ట్ ఫోటో అన్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక మెమొరీయే కదా. వైజాగ్ వస్తే తప్పకుండా బీచ్ని మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ ఈవినింగ్ అయ్యేటప్పటికి పిల్లల కోసం అని చెప్పి ఇలా కార్ రైడ్స్ ఉంటాయి, ఓవర్ బోర్డ్స్ ఉంటాయి. సో పర్ హెడ్ ఒక 15 minutes అలా రైడ్ చేస్తారు, 50 rupees అంతే ఛార్జ్ చేస్తారు. చాలా బాగుంటుంది, కానీ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు చాలా. అండ్ ఇక్కడ యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒకరు నాకు కర్టెన్ ఇచ్చారనమాట, షెల్స్తో చేసింది గిఫ్ట్ ఇచ్చారు. సో అలాంటిదే ఇక్కడ ఉందేమో చూద్దామని చెప్పి నేను వచ్చాను ఇక్కడికి. సో ఇక్కడ ఉంది, ఫైనలీ ఐ ఫౌండ్ ఇట్. నేను అడిగాను అనమాట ఇది ఒక్కొక్క పీస్ చొప్పున ఎంత అని చెప్పి. సో ఒక్కొక్కటి 35 rupees అని చెప్పారు. ఓకే, మా హస్బెండ్ అయితే ఆల్రెడీ కార్డుకి మొత్తం మన సామాన్లతో ఫిల్ అయ్యి ఉంది, నువ్వు ఇంకేం పర్చేస్ చేయడానికి వీల్లేదని అన్నారని చెప్పి నేను ఆగాను. సో మీరందరూ కూడా ఏ బీచ్ అంటే మీకు ఇష్టం అనేది కమెంట్ చేయండి తప్పకుండా. మీ ఫేవరెట్ బీచ్ మూమెంట్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. అండ్ మీరు వైజాగ్ బీచ్లో ఎంజాయ్ చేశారా? వైజాగ్ బీచ్లో చాలా బీచెస్ ఉన్నాయి, లైక్ వేరియేషన్స్ కూడా తెలుస్తాయి లైక్ ఎంజాయ్ చేసినప్పుడు. సో మీకు ఏ బీచ్ అంటే చాలా ఇష్టం అన్నది కూడా కమెంట్ చేయండి. నాట్ ఓన్లీ వైజాగ్ బీచ్, ఏ ఊర్లో బీచ్ అయినా కూడా కమెంట్ చేయండి. మేము ట్రై చేస్తాం తప్పకుండా అక్కడ కూడా విజిట్ చేయడానికి. ఓకే, సో వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో మీలో కనుక ఎవరైనా వైజాగ్ వస్తే మన వైజాగ్ బీచ్ని మిస్ అవ్వకండి, తప్పకుండా వైజాగ్ బీచ్ని విజిట్ చేయండి. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ అండ్ మీ కమెంట్స్ నాకు ఇంకా బూస్టప్ని ఇస్తూ ఉంటాయి. నాకు చాలా మోటివేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని. సో ఇప్పటి వరకు మా పిల్లలు సమ్మర్ హాలిడేస్ కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాను. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. So keep on watching Kiran's Homemaker Diaries and keep supporting Kiran's Homemaker Diaries, and manchi videos and suggestions are always welcome. Manchi videos vastu untai manandari kosam. Thank you so much for watching and thank you so much for your time. Bye bye.